సత్యము, ఎప్పుడైతే వాక్యము యథార్థమైనదై ఉన్నదని నీవు అంగీకరిస్తావో ఆ వాక్యము సూటిగా ఎక్కడికి వెళ్తా ఉంది? అంతరంగంలోనికి వెళ్ళేది కావాలి. ఎప్పుడైతే అది వాక్యాన్ని సత్యమని నీవు అంగీకరిస్తావో సాతాన్ని కొరడాతో కొట్టినట్టు ఉంటుంది. కొరడాతో కొట్టినట్టు ఉంటుంది. తర్వాత కొరడాతో సాతాను కొట్టబడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఒక గొర్రె గుంటలో పడినప్పుడు ఏం చేస్తుందంటే తన కాపరికి వినిపించేలాగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. గొర్రె గుంటలో పడినప్పుడు కాపరికి వినిపించేలాగా అరిచినప్పుడు ఆ కాపరి వచ్చి కాపరి బయటికి లాగుతాడు. హల్లెలూయా. నీవు మొరపెట్టాల్సింది, ప్రభువా నీ వాక్యము సత్యము తండ్రి, నీ వాక్యంలో నిత్య జీవం ఉన్నది ప్రభువా, అయితే దీన్ని జీవించడానికి శక్తి నువ్వు ప్రభువా, బలాన్ని నువ్వు ప్రభువా. ఆయనకి వినిపించేలాగా అరిచినప్పుడు ఆ గుంటలో నుండి మనల్ని బయటికి లాగే